హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఎగ్జామ్ దగ్గర పడుతుంది కదా. చాలామంది ఒకటే వ్యక్తం చేస్తున్నారు. ఆ ఒకటేంటంటే సార్ భయం వేస్తుంది, ఎగ్జామ్ అంటే భయం వేస్తుంది సార్. ఇప్పుడు దాకా చదివింది ఒక ఎత్తు, ఇప్పుడు మీరు కాన్ఫిడెన్స్గా ఉండాల్సింది మరో ఎత్తు. ఎందుకంటే ఒక నెల రోజుల్లోపు ఇక గ్రూప్ 2 మెయిన్స్ జరగబోతుంది. మీరు ఎందుకు భయపడుతున్నారు చెప్పండి? ఏంటి, ఎందుకు భయపడాలి మనం? ఒకసారి ఆలోచించండి. భయం వేస్తుంది సార్ అంటే ఎగ్జామ్ ఫోబియా మిమ్మల్ని ఆవరించేస్తుంది. అలా అయితే ఎట్లా? నాకు నా స్టడీలో ఎందుకు భయపడుతున్నారు అని అంటే 4 పాయింట్లు రాశాను. ఒకటి, సరిగ్గా చదవకపోతే భయం వస్తుంది. మీరు ఏదన్నా అనుకోండి, నన్ను సరిగ్గా చదవకపోతే భయం వస్తుంది, లేకపోతే భయం రాదు. కొట్టిపడేయాలి జాబ్ అనే ఫీలింగ్ వస్తుంది. 2, నేను ఆ పరీక్ష రాస్తున్నా, ఈ పరీక్ష రాస్తున్నా, ఈసారి గ్యారెంటీ కొడతా అని 10ల సంఖ్యలో 10ల మందికి చెప్పడం వల్ల మన నోరాక ఆ టెన్షన్ మన మీద పడి మనకు భయం మొదలైంది. 3, కొన్ని ప్రామిస్లు ఉంటాయి. నేను జాబ్ కొడతా, పెళ్లి చేసుకుంటా, నేను జాబ్ కొడతా చూడు, ఇట్లా మనం బహిరంగంగా కొన్ని చెప్పుంటాం అక్కడక్కడ. దానివల్ల టెన్షన్ వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. కాబట్టి నేను మీకు ఏం చెప్తానంటే, భయం సర్వసాధారణం అబ్బా. సమస్యలు వచ్చినప్పుడు భయం వస్తుంది. పరీక్షని సమస్యలా చూడబాకండి. మీరు చేసే జర్నీలో పరీక్ష మీ ప్రయాణంలో పరీక్ష ఒక చెక్ పోస్టులు దాటుకుంటే వెళ్ళమైంది. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా అంతే. నీకు ఓ మాట చెప్పినా, ఒక జింక గర్భవతిగా ఉన్న జింక అడవిలో తను ఈనడానికి సమయం ఆసన్నమై పురిటి నొప్పులు పడుతున్న వేళ ఒక చాటుగా ఉండే ప్రదేశాన్ని చూసుకుంటుంది. ఒక జింక, ప్రెగ్నెంట్గా ఉన్న జింక ఎందుకు చూసుకుంటుంది? కింద ప్లేస్ కూడా మెత్తగా ఉండాలి. ఎందుకు మెత్తగా ఉండాలి? డెలివరీ అయ్యేటప్పుడు కింద పడి తన బేబీకి దెబ్బ తగలకూడదని. అలా ఒక మెత్తటి ప్లేస్లోకి వెళ్ళి నిలబడుతుంది. ఒక మాట చెప్పాలంటే ఇక ప్రెగ్నెంట్గా ఇక డెలివరీ అవ్వడానికి వెళ్తుంది అనుకోండి. ఈలోగా ఏమైందో తెలుసా? ఈ జింకను చంపడానికి ఒక వేటగాడట సిద్ధంగా ఉన్నాడు, బాణం తీసుకొని జింకను చంపడానికి వేటగాడు. మరికొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఆ జింక ఒక మగసింహం నిలబడి ఉందంట, జింక కడుపులో ఉన్న మరో చిన్ని జింకను తినేయడానికి. మరికొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి కార్చిచ్చు వల్ల అడవి తగలబడిపోతుందంట. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి పెద్ద వాగు, కాలు జారితే నదిలో పడిపోతాం, జింక చనిపోయింది. ఇదొక వర్షన్. మళ్ళీ ఆకాశం వైపు చూస్తే పెళ్ళమని ఉరుములు, ఎప్పుడు వర్షం కురిసిద్దో తెలియదు. ఇలాంటి 5 సమస్యలు జింకను ఆవరించాయి. 1 వేటగాడు, 2 సింహం, 3 నదీలోయ, 4 కార్చిచ్చు, 5 ఆకాశంలో మెరుపులు, ఆకాశ వీధిలో మెరుపుల మోత. మరి ఎలా జింక బయటపడాలి? ఎలా డెలివరీ అవ్వాలి దానికి? అది ఎంత భయపడుతుంది అది. కానీ జింకకి ఒకటే మోటో ఉందట, ఈ 5 సమస్యలు ఉన్న నా టార్గెట్ ఏంటంటే నేను సేఫ్ డెలివరీ నా బేబీని చేయాలి. ఇక నాకు వీటన్నిటితో సంబంధం లేదు. ఫస్ట్ నా టార్గెట్ అది. ఒక బంగారు బిడ్డకి నేను జన్మనివ్వాలి. ఈ టార్గెట్తో జింక వెళతా ఉంది. ఓ పక్కన నదిలోయ, పైన ఆకాశం మెరుపులు, ఒక పక్కన అడవి కాలుతూ ఉండడం, ఇంకో పక్కన చూస్తేనేమో వేటగాడు బాణం వేసి జింకను చంపేయాలని చూస్తుండడం, ఇంకో పక్క సింహం ఎదురుగా ఆపోజిట్గా. ఇన్ని సమస్యలు, ఒక జింక 5 సమస్యలు. అయినా దాని లక్ష్యం ఏంటంటే ఈనాలి, ఆ పాపకు జన్మనివ్వాలి. ఇదే దాని లక్ష్యం. ఇక అది ఎటూ చోట్ల
అలా వెళ్తా ఉండి ఆ ఈనే ప్రాసెస్లో అది ఉంది. ఇక వీళ్ళు ఎట్లయినా జింకను అవజేయాలని వీళ్ళ ప్లాన్ వీళ్ళకుంది. వేటగాడికి, సింహానికి వీటన్నిటి. ఆకాశం మెరుపులు మెరుస్తుంది. ఇవేవి జింకకు వినపట్లా. ఈ 5 సమస్యలు అసలు జింక పట్టించుకోవట్లా. తన టార్గెట్ ఏంటి? ఒక బేబీకి లైఫ్ ఇవ్వాలని, ఒక బేబీకి జన్మనివ్వాలని. తర్వాత ఇవన్నీ ఆలోచిద్దాం మనం. చస్తే చస్తాం, బతికితే బతుకుతాం. ఫస్టు నా టార్గెట్ ఏంటంటే ఒక బేబీకి నేను లైఫ్ ఇవ్వాలి. ఈ పరంపరలో అది ప్రయత్నం చేస్తుండగా వేటగాడు బాణం ఎక్కుపెట్టాడు జింకగేయడానికి. ఈ బాణం ఎప్పుడైతే ఎక్కుపెట్టాడో ఆకాశంలో మెరుపు మెరిసింది. మెరుపు మెరిసేటప్పుడు ఈ కళ్ళు బైర్లు కమ్మింది వేటగాడికి. ఆ వేసిన బాణం జింకకు కాకుండా ఆపోజిట్ దిశలో ఉన్నటువంటి సింహానికి తగిలింది. దీనివల్ల ఒక రకంగా వేటగాడి ప్రమాదం తప్పింది. వేటగాడు వేసిన బాణం తనకు తగలలేదు. అవతల ఇంకో శత్రువుకు తగిలింది. అది చచ్చింది. సింహం చచ్చింది. ఇలా తన పనిలో తాను ఉన్నప్పుడు 2 సమస్యలు ఒక దెబ్బకు పోయాయి. ఇక ఆకాశం నుంచి వర్షం జోరుగా మొదలైంది. కార్చిచ్చుని ఆ వర్షం కార్చిచ్చుని ఏమంటాం, కార్చిచ్చు మీద పడి అడవి మొత్తం ఆరిపోయింది. దీనివల్ల సేఫ్గా జింక డెలివరీ చేసుకుని తన దారి తాను వెళ్ళిపోయింది. ఓ పక్క వేటగాడు, ఓ పక్క సింహం, ఓ పక్క నదిలోయ, ఇంకో పక్క ఆకాశంలో మెరుపులు, ఇంకో పక్క తగలబడ్డం. నీదైన పని నీవు నీటుగా సులువుగా నీ పని నువ్వు చేసుకుంటూ పోతే నీకు ఎదురయ్యే ఏ సమస్య అయినా వాటికవే వెళ్ళిపోతాయి బస్సు. జింక చూడండి, పన్నెంటి బిడ్డకు జన్మనిచ్చింది జింక. ఎన్ని పట్టించుకోవాలా దాన్ని వేలు ఆటం. అంటే మీరు అనొచ్చు, జింకకి ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు సార్. ఇప్పుడు మనం మనుషులం సార్, సోషల్ మీడియా ఉంది సార్. మనిషికి సోషల్ మీడియా ఉంది, జింకకి లేదు సార్. నో, నేను ఎందుకు అంటున్నానంటే మనం భయపడకూడదు. జింక చూడండి భయపడిందేమో. ఈ సృష్టిలో అసలు జంతువులు భయపడవు. ఓ మాట చెప్పాలంటే మనమే అన్ని ఆలోచనలు ఉన్న మనుషులం కాబట్టి మనం భయపడి చేస్తూ ఉంటాం 24 గంటలు. ఒక జింక 5 సమస్యలు ఎలా సాల్వ్ చేసిందో చూడండి. ఆ వేటగాడు వేయడం ఏంటి, ఆ జింకకు ఆ సింహానికి తగలడం ఏంటి, జింక లక్కీ. వర్షం కురవడం ఏంటి, కార్చిచ్చు మొత్తం కార్చిచ్చు మొత్తం వర్షం ద్వారా ఆరిపోవడం ఏంటి. ఇదంతా జింక కలిసి రాలా? జింక రెండో విషయం అని ఆలోచించిందా? నో, తన పని తాను చేసుకుని వెళ్ళిపోయింది అంతే. మనం కూడా అంతే. ఇప్పుడు ఒక రఫీ సార్ 3 సమస్యలు, ఒక జింక 5 సమస్యలు, ఒక రఫీ సార్ 3 సమస్యలు. చెప్తాను చూడండి. మన 23వ తారీఖు మా కాలేజీ రీఓపెన్. పొద్దున్నే 6:30కి నాకు ఫోన్ వచ్చింది. మా బావగారు, పెద్ద బావగారు చనిపోయారు. మా సొంత బావగారు చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. చనిపోయారని ఫోన్ వచ్చింది మా పెద్ద బావగారు. అదే రోజు నేను కాలేజీకి వెళ్ళాలి, ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాలి. 12 days తర్వాత కాలేజీకి వెళ్ళాలి. 9 days లోపు మనం గవర్నమెంట్ ఫంక్షనింగ్లో ఉండాలి. 9 days దాటితే ఈ సెలవులు కూడా మనకి కటింగ్ కిందకి వెళ్ళిపోతాయి. సెలవుల కింద ఉండవు. కాబట్టి 12th day కాబట్టి 9th 10th డేనే ఉండాలి కాలేజీలో. యాక్చువల్లీ 12 days సెలవులు ఇచ్చారు కాబట్టి 13th day పక్కా ఉండాలి కాలేజీలో. పొద్దున్నే చూస్తే ఆ వార్త. మా అమ్మగారేమో ఫోన్ల మీద ఫోన్లు. ఎరా బయలుదేరేవా, వచ్చావా, త్వరగా రావాలి, నువ్వు త్వరగా రావాలి, నువ్వు త్వరగా రావాలి. 10ంటికేమో కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళకపోతే ఈ 12 days వెళ్ళిపోతాయి, వర్కింగ్ కింద వెళ్ళిపోతాయి ఈ 12 days. మరి ఎట్లా అంటే వర్కింగ్ కోసం చూసుకుని బావగారిని వదిలేస్తావా? నో, బావగారి దగ్గరికి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా జరగాల్సిందే, ఇది కూడా జరగాల్సిందే. ఈలోగా మా పెద్ద అబ్బాయికి యూనివర్సిటీలో 3rd semester అదే రోజు స్టార్ట్. 10ంటికి కారు తీసుకుని మా పెద్దోడిని ఎక్కించుకుని ఆ సెమిస్టర్ ఎగ్జామ్కి వెళ్ళాలి. అది ముందు రోజు ప్లాను. ఆ ఎగ్జామ్కి మా పెద్ద అబ్బాయిని తీసుకుని వెళ్ళాలి కంపల్సరీ. కొంచెం కాళ్ళు ప్రాబ్లం మా పెద్దోడికి, 7 month డెలివరీ, అందువల్ల తనని తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు 7 to 10 అసలు నా మైండ్ ఎలా ఉండాలి? బావగారు చనిపోయారు, అమ్మ ఫోన్ చేస్తుంది, 10ంటికి కాలేజీకి హాజరు అవ్వాలి, 10ంటికి వాడిని ఎగ్జామ్ పంపాలి. ఒక 2 గంటలు ఓపిక పట్టి నేను కాలేజీకి వెళ్ళి 10 గంటలకు సంతకం పెట్టి 11:30 వరకు ఉండి 11:15 మా అమ్మ ఫోన్ చేస్తుంది, నువ్వు రావాలి తొందరగా, నువ్వు తొందరగా రావాలి, వస్తున్నామ్మా వస్తాను కంపల్సరీ వస్తానే అని చెప్పి 11:30కి ప్రిన్సిపాల్ మేడంని అడిగా. మేడం గారు ఇట్లా బావగారు చనిపోయారు మేడం, మీరు పర్మిషన్ ఇస్తే ఓకే, మధ్యాహ్నం నుంచి సీఎల్ పెట్టుకోండి పర్వాలేదు,
మార్నింగ్ పూట వచ్చారు కదా అని చెప్పి మా ప్రిన్సిపల్ మేడం అన్నారు. సంతోషం వేసింది. ఫుల్ డే ఉండాలేమో అని నేను అనుకున్నా. ఇక వెంటనే ఒక కారు తీసుకుని నేను, మా ఆవిడ, మా బావగారి దగ్గరికి వెళ్ళిపోయాం. 12:30 వరకు మేము వెళ్ళిపోయాం. ఈలోపు అబ్బాయి ఎగ్జామ్ రాసి అది మా కారు తీసుకొని మా బావగారి దగ్గరికి అబ్బాయి కూడా వచ్చేసాడు. ఇక బావగారి అంత్యక్రియలు 5 వరకు ఉండి ఆ తర్వాత 7-8 వరకు కూర్చొని మా పెద్దక్కకి ధైర్యం చెప్పి 9-8:30కు బయలుదేరి 11 వరకు ఇంటికి చేరుకున్నాం. పొద్దున్నే వచ్చిన 3 సమస్యలు సాయంత్రం 6-7 అయ్యేటప్పటికి వాటికి అవే సర్దేసుకున్నాయి. కానీ కంగారు పడి ఒకేసారి ఈ 3 ఎలా సాల్వ్ చేయగలం అని అనుకుంటే ఎలా? యేసుక్రీస్తుకి ఎర్ర సముద్రం దారి ఇచ్చిందట. అర్థం అవట్లా? అంటే మనం చేస్తున్న పని నిజాయితీగా వెళితే వచ్చేయన్నీ దూదిపించేలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పటి వరకు మనం ఓపికగా, ధైర్యంగా, మానసికమైన స్ట్రెంగ్త్తో మనం ఉండాలి. కాబట్టి భయం మానేసేయండి. నేను ఒక మాట చెప్పి ముగిస్తా ఈ వీడియో. మీరు సూర్యుడు లాంటోళ్ళు. స్టైల్గా చెప్పాలంటే మీరు సూర్యుడు లాంటోళ్ళప్ప. ఏ ఒక్క రాత్రి కూడా మీ ఉదయాన్ని ఆపలేదు. అర్థం అట్లా? కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్. చక్కగా చదువుకుంటూ వెళ్ళిపోండి. రైట్? ఏదొచ్చినా అవి సరిదేసుకుంటాయి. మీ టార్గెట్ మాత్రం మీరు మిస్ కావద్దు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చి మీకు ఎందుకో ఈ కథ చదివాను ఈరోజు నేను. ఇది మీకు చెప్పాలి. ఒక జింక 5 సమస్యలు, ఒక రఫీ సార్ 3 సమస్యలు. వెళ్ళిపోతాయి అవే. మన లక్ష్యం మాత్రం అది ఉండాలంతే. ఓకేనా? ఉండనా? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఉంటాను. లైక్ చేయండి.